ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విక్టరీ నమోదు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో అదరగొట్టారు. హిట్ మ్యాన్ శతక్ కొడితే కోహ్లీ హాఫ్ సెంచరీ బాదాడు. ఫలితంగా రోకో జోడీ రిటైర్మెంట్ వార్తలకు తమ ఆటతోనే చెక్ పెట్టారు. ఈ విజయంతో క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకున్న టీమిండియా సిరీస్ ను 1-2తో ముగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఒక దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే తొలి 2 మ్యాచ్లలో విఫలమైన టీమిండియా బౌలర్లు ఈ మ్యాచ్ లో సత్తా చాటారు. ముఖ్యంగా హర్షిత్ రాణా 4 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. దీంతో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌట్ అయింది. ఓవైపు వికెట్లు పడినా మరోవైపు మ్యాచ్ రెన్షా 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 2, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం చేసింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు అదిరే ఆరంభమిచ్చారు. రోహిత్ శర్మ, గిల్ తొలి వికెట్ కు 10.2 ఓవర్లలో 69 పరుగులు జోడించారు. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి హిట్ మ్యాన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. తొలి 2 వన్డేల్లో డకౌట్ అయిన కింగ్ తన క్లాస్ ఆటతో పాత విరాట్ ను గుర్తు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్ కు అజేయంగా 168 పరుగులు జోడించారు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో టచ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ లో శతక్ కొట్టాడు. 105 బంతుల్లో 3 అంకెల మార్కును అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సైతం వన్డేలో తన 75వ హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో టీమిండియా చేసింగ్ సాఫీగా సాగింది. రోహిత్ కోహ్లీ దెబ్బకు మిషెల్ స్టార్క్, జోష్ హాజల్వుడ్ లాంటి పేసర్లు సైతం తేలిపోయారు. దీంతో భారత్ కేవలం 38.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 121, విరాట్ కోహ్లీ 74 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచారు. దీంతో వన్డే సిరీస్ చేజారిన క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న భారత్ బుధవారం నుంచి T20 సిరీస్ కు రెడీ అవుతుంది.